భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 53 శ్లోకం శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. శ్రోతలారా, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ధ్యానం ద్వారా ఏకాగ్రత సాధించే స్థితిని వివరిస్తున్నాడు. శృతి విప్రతిపన్నా తే అంటే నీవు ఇప్పటి వరకు వినిన వివిధ మత గ్రంథాలు, ఉపదేశాలు, వాటిలో కలిగిన విపరీత అభిప్రాయాల వల్ల కలిగే భ్రమ. యదా స్థాస్యతి నిశ్చల, నీ బుద్ధి వాటిని దాటి స్థిరంగా నిలబడినప్పుడు. సమాధౌ అచల బుద్ధి, ధ్యానంలో నీ బుద్ధి అచలంగా, చలనం లేకుండా ఒకే చోట స్థిరపడినప్పుడు. తదా యోగం అవాప్స్యసి, అప్పుడే నీవు యోగాన్ని, స్వయాన్ని, పరమార్థాన్ని పొందుతావు. తాత్విక వ్యాఖ్యానం. ఈ శ్లోకం మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, నీ మనసు బాహ్య శబ్దాల నుంచి, వాదాల నుంచి విడిపడాలి. ఆ లోపల శాంతి, స్థిరత ఏర్పడాలి. అప్పుడు మాత్రమే నిజమైన యోగం, ఏకత్వ అనుభూతి వస్తుంది. ఇది సాధ్యం కాని లక్ష్యం కాదు. బుద్ధిని శాంతపరచడమే మొదటి అడుగు. ఉదాహరణ, కలకలలాడే నీటిలో మనకు మన పరాచికించుకునే ప్రతిబింబం కనిపించదు. నీరు నిశ్చలమయ్యే లోపల అంతరంగాన్ని చూడగలం. అటువంటి నిశ్చలతే ధ్యానం, అటువంటి స్థిర బుద్ధి యోగం. ఈ శ్లోకం మనకు నేర్పే పాఠం. జ్ఞానపు సంక్లిష్టతలో చిక్కుకోకూడదు. మన బుద్ధి ఒకే తత్వంపై నిలవాలి. ధ్యానంలో స్థిరపడితే పరమార్థాన్ని అనుభవించగలుగుతాం. శబ్దాలందునిచి బయటపడిన మనసే యోగంలో శాంతిని పొందుతుంది. అలాంటి స్థితి వైపు మన ప్రయాణం మొదలవాలి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.